యూనియన్ నుంచి సంబంధించిన మీటింగ్ కాదు ఇది, మనంతా మనం పెట్టుకున్న కార్మికుల మీటింగు. ఇక్కడ మన యూనియన్లో 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రాబ్లం ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉంటే, టాలెంట్ పర్సన్స్ జర తెలుగులో ఆలోచించి మాట్లాడే వాళ్ళు ఎవరున్నా సరే 6 అని వస్తుంది, అందువల్ల 6 to 6 అయిపోతుంది. ఇప్పుడు 7 to 6 అని మాట్లాడండి. 7 to 6 పనిచేస్తే 11 hours పనిచేస్తున్నాం. మామూలుగా లేబర్ యాక్ట్ ప్రకారం 7 to 6 అంటే మార్నింగ్ 7కి అవుట్డోర్ యూనిట్ దగ్గర బయలుదేరాలి. 8కి అక్కడ చేరుకుంటాం. 8 నుంచి సామాన్లు తెచ్చుకొని ఒక హాఫ్ అవర్ టిఫిన్ చేసి 9 షూటింగ్ స్టార్ట్ చేస్తే 9 to 1 4 hours. ఫస్ట్ హాఫ్ లో 4 hours వర్క్ చేస్తాం. ఆ తర్వాత 1 hour బ్రేక్ ఉంటుంది వర్కర్కి. 2 to 6 ఆ తర్వాత 4 hours, టోటల్ 8 hours వర్క్ చేస్తున్నాం. ఇది మన కాన్స్టిట్యూట్ టైమింగ్స్. మనకు 7 to 6 11 hours అని పెట్టినా కానీ మనం అక్కడికి వెళ్ళి పనిచేసేది కేవలం 8 గంటలు మాత్రమే. అదే విధంగా ఇప్పుడు వచ్చిన ప్రకారం 9 to 9 పని చేయాలి అంటే ట్రాఫిక్ వలన, నో ఎంట్రీస్ వలన, మనకు ఇది ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి కదా, నో ఎంట్రీస్ వలన మనం 7కే బయలుదేరాల్సి వస్తుంది. అప్పుడు 7 నుంచి నైట్ 9 దాకా ప్యాకప్ చేస్తే అప్పటికే 14 hours అవుతుంది. ఎప్పుడైనా సరే 9 అంటే 9కి ప్యాకప్ చేయడు, 9:30 9:45 చేస్తాడు. అక్కడి నుంచి సామాన్ సర్దుకొని వచ్చేటప్పటికి అక్కడి నుంచి 1.5 hour అవుతుంది. దగ్గర ఇంటికి వచ్చేటప్పటికి 11-11:30 అవుతుంది. మరియు వికారాబాద్ అయితే ఇంకా 60 above kilometers ఉన్న ఏ లొకేషన్ అయినా సరే వచ్చి రావడానికి 12 అవుతుంది. మళ్ళీ లాస్ట్ డేస్ మార్నింగ్ 9 అంటే రోజుకి 18 hours పనిచేయాల్సి వస్తుంది. మినిమం 16 hours అనుకుంటాం లోకల్లో. ఈ విధంగా పనిచేయడానికి ఎవరైనా అగ్రిగా ఉన్నారా చెప్పండి. ఎవరు లేకపోతే ప్రతి ఒక్కరూ వచ్చి మాకు ఈ విధంగా పనిచేయడం కుదరదు, దయచేసి మాకు టైమింగ్స్ మార్చండి, లేకపోతే పాత టైమింగ్స్ ప్రకారం వెళ్తామని చెప్పి వాళ్ళ యొక్క ఆలోచనల్ని, వాళ్ళ యొక్క మాటల్ని వచ్చి ఇక్కడ వ్యక్తపరచవచ్చు. ఇది ఏ నాయకులు పెట్టింది కాదు, మన కోసమే మనం మాట్లాడుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియపరచండి. ధన్యవాదాలు. అందరూ రండి, వ్యక్తపరచండి. మనకు కొన్ని టీవీ ఛానల్స్ వచ్చాయి, వాళ్ళ ద్వారా గవర్నమెంట్కి తెలియజేస్తారని చెప్పి వాళ్ళు కూడా అభ్యర్థించుకుంటున్నాను. ఇంతకుముందు కూడా చాలా మంది ప్రొడ్యూసర్లు మాట్లాడారు వాళ్ళ ఇష్టానికి. వాళ్ళు కూడా నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, స్కిల్ లేదన్నారు. మన కెమెరా అసిస్టెంట్ హైదరాబాద్ లో ఫోకస్ నేర్చుకొని బాంబే వెళ్తున్నారు, కలకత్తా వెళ్తున్నారు, బెంగళూరు వెళ్తున్నారు, చెన్నై వెళ్తున్నారు, కేరళ వెళ్తున్నారు. అక్కడ ఫోకస్ పుల్లర్గా పనిచేసి అక్కడ కెమెరామెన్ మెప్పించి ఆ కెమెరామెన్లు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఫోకస్ పుల్లర్గా వస్తున్నారు. ఆలోచించండి. మనకు స్కిల్ లేదనడం చాలా తప్పు, అది మాత్రమే ఖండిస్తున్నాను. ఈ విధంగా ఉంటే మీరు కొంచెం కూడా మాట్లాడకపోతే చాలా తప్పు అవుతుంది. మీ స్కిల్ తెలియజేయండి. ఇవన్నీ అవసరం లేదు, మాట్లాడకూడదు, చెప్తున్నాను అంతే. మేము కౌంట్ అవుతాం, మాకు ఎంతో కొంత వస్తుంది. ఇప్పుడు వచ్చిందల్లా కేవలం మీ సపోర్ట్ కోసమే వచ్చాము. మాకు కావాలి, మీకు కావాలి, అందరూ సపోర్ట్ కోసమే వచ్చాము. అయితే మా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ 7 కాల్ షీట్ అంటే 5:45 6 బయలుదేరుతున్నాం, 7కి వెళ్తున్నాం. ఈవినింగ్ 6 ప్యాకప్ అయిన తర్వాత వస్తున్నాం. 12 hours సరిపోతుంది. రేపు 9 to 9 కాల్ షీట్ అంటే మార్నింగ్ 7కి బయలుదేరాల్సి వస్తుంది. బయలుదేరి లొకేషన్కి వెళ్ళి 9 ప్యాకప్ అయిన తర్వాత ఎక్కించుకొని 11 అవుతుంది. ఏదైనా మీకంటే ఒక 1 hour ఎక్కువగానే పనిచేస్తాం. కెమెరా ప్యాక్ చేసుకొని రావడానికి 1 hour, సామాన్లు అంతా ఎక్కించుకొని రావడానికి 1.5 hour అవుతుంది. మీకు ఒక బండి పెడతారు, టక్కన ఎక్కువ వచ్చేస్తారు. మేము నో ఎంట్రీ అయిన తర్వాత 9 తర్వాత రావాలి. మాకు ఇంకా భారం అవుతుంది ఆ టైమింగ్స్ అనేది మాకనేది కుదరదు. ఈ ఖండిస్తున్నాము. దయచేసి ఈ యొక్క విషయాన్ని గవర్నమెంట్ కూడా పరిగణలోకి తీసుకొని కార్మికుల గురించి ఆలోచించి తగిన న్యాయం చేయాలని చెప్పి గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఇంత అన్యాయం ఎప్పుడూ జరిగి ఉందని చెప్పి నేను ఆశిస్తున్నాను. దీనికి తగిన న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మరొకసారి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అవునా, 9,250 రూపాయలు తీసుకుంటున్నారు ఒక కాల్ షీట్. కానీ దాంతో మనం 9 to 9 కాల్ షీట్కి వెళ్తే మనకు 13,875 రూపాయలు వస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళు చేసింది ఏంటంటే 9 to 9 ఒకటే సింగిల్ కాల్ షీట్ లో మనకి ఇచ్చేది ఎంత, 9,250 రూపాయలకు 7.5% పెంచుకుంటే మనకు వచ్చేది ఎంత, 9,943 రూపాయలు వస్తుంది. అంటే మనం ఇప్పుడు 3 సంవత్సరాలు కదా, 3 సంవత్సరాలు చేసిన దాంట్లోకి వెళ్ళి మనం పేమెంట్ కోల్పోతున్నాం. 3,932 రూపాయలు కోల్పోతున్నాం. ఇప్పుడు మనకు
కార్మికులకు ఎవ్రీ ఇయర్ కానీ ఎవ్రీ 3 years కానీ డేటా పెరుగుతుంది తప్ప తగ్గదు. ఈ సంవత్సరం వచ్చేసరికి డివైడ్ చేసి మనకేమో 7%, వాళ్ళకేమో 15%, అది కూడా మళ్ళీ ఒకేసారి కాదు. ఈ సంవత్సరం ఇన్స్టాల్మెంట్ ఇది, వచ్చే సంవత్సరం ఇన్స్టాల్మెంట్ అది, అలా అలా పెట్టుకుంటూ వెళ్ళారు. అంటే మనకు 6 సంవత్సరాలు పెరుగుతుంది. మన ఎవ్రీ ఇయర్ మనకు రూమ్ రేట్లు అనేది 11 నెలలుగా పెరుగుతుంది 10%. నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి, మరి మనకు పెరగాలి కదా. కానీ పెరగకుండా ఉన్న దాంట్లోకల్లా లాక్కుంటున్నారు. అలాంటప్పుడు స్ట్రైక్ చేయడం దేనికి, ఈ బాధ తగ్గించుకునేది ఎందుకు? అదే పాత రూల్స్కి వెళ్ళిపోతే అయిపోతుంది కదా. కనీసం దానికన్నా వాళ్ళు ఒప్పుకుంటే అయిపోయేది కదా ఫెడరేషన్ వాళ్ళు. ఇక్కడ ఇంకోటి, ఫెడరేషన్ వాళ్ళు మన యూనియన్ వాళ్ళకి ఏది తెలియకుండానే వాళ్ళంతా వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చేసుకుని వెళ్ళిపోయారని మనకు కిషోర్ గారు వాయిస్ రికార్డులో చెప్పడం జరిగింది. కనీసం మన వాళ్ళతో కూడా వాళ్ళు చర్చించలేదు. డైరెక్ట్ వాళ్ళు మనతో చెప్పడానికి వాళ్ళు సరిపోరు. ఫెడరేషన్ అనేది మన యూనియన్ లీడర్గా మనకు చెప్పాలి. మనం ఏదైనా ఉంటే వాళ్ళకి చెప్తాం. మనము డైరెక్ట్ ఫెడరేషన్ అడగలేదు. అది నేను వాయిస్ రికార్డులో కూడా చెప్పాను. మనం ఇంత నష్టపోతున్నప్పుడు మరి ఎందుకు మీరు అందరూ స్పందించట్లేదు? ఎవ్వరు మాట్లాడలేరు. ఇక్కడ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో వచ్చారు. ఒక డిపార్ట్మెంట్కి వచ్చి ఒక 10 మంది మాట్లాడితే అక్కడ రికార్డ్ అవుతుంది. ఆ 10 మంది వాయిస్ అక్కడ గవర్నమెంట్కి వెళ్తుంది అనేది మా బాధ. వెలుగు ఉన్నప్పుడు మన పిల్లలు పనిచేసుకునే అవకాశం కోల్పోతుంది. ఇక్కడ ఈ ఒక్కసారి ఇది జరిగిందంటే మన కట్టే కాలంత వరకు రూల్ మళ్ళీ పెరగదు. ఇప్పుడు మైనస్ చెప్పినట్టుగా రూల్స్ అన్ని పోతున్నాయి. లేబర్ కమిషన్ గారికి అంతకంటే తెలియదు. యాక్చువల్ గా ఏ అనే వ్యక్తి కెమెరా రెంట్ హౌస్ అనుకోండి, బి అనే వాళ్ళు టెక్నీషియన్ 2 కోట్ల రూపాయలు కెమెరా మనల్ని నమ్మి మనకి ఇస్తున్నారు. మన దగ్గర స్కిల్స్ లేకపోతే ఎవరు కదా, ఎవరు మనకి నమ్మి ఇస్తున్నారు. మనం ఎన్నో కెమెరామెన్ గారి దగ్గర పనిచేస్తున్నాం. ఆయనకు ఒక్కరికే తెలుసు మన వర్క్ ఏంటి, మన ఇదేంటి, మన స్కిల్స్ ఏంటి, ఆయనకు ఒక్కరికే తెలుసు. ఆ తర్వాత డి అనే వ్యక్తి మన మేనేజర్స్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి సైన్ పెట్టేస్తాం. అతనికి 80% తెలియదు మనం ఏం చేస్తున్నాం అని అన్నది. మన వర్క్ ఏంటి, మనం ఏ పని చేస్తున్నాం, ఎలా పని చేస్తున్నాం అన్నది తెలియదు. జస్ట్ వీళ్ళు 3 వస్తారో వీళ్ళకి సైన్ పెట్టాలి, వీళ్ళ కెమెరా వచ్చింది, అంతవరకే మేనేజర్కి తెలుసు. ఆ తర్వాత క్యాషియర్ దగ్గరికి వెళ్తుంది ఆ బిల్లు. క్యాషియర్ గారికి అసలు 90% ఏమీ తెలియదు. వీళ్ళు 3 వచ్చారు, వీళ్ళకి ఎంత పేమెంట్ చేస్తున్నాం, అంతేగాని వాళ్ళకి ఏ స్కిల్స్ ఉన్నారు, ఎంత పని చేస్తున్నారు, ఎందుకు పని చేస్తున్నారు ఆటలు తక్కువ వస్తాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ సిచ్యువేషన్ లో మనకు పెంచినట్టే వాళ్ళు తగ్గించారు. రేపు మన మొన్నటి వరకు 9 to 9 అంటే మన ఎలక్ట్రీషియన్ కి 2200 చేంజ్ వచ్చేది. మేనేజర్ తోటి వచ్చి 7 గంటలకి బయలుదేరండి, లొకేషన్ దూరం ఉంది, 6 గంటలకి బయలుదేరండి అంటారు. ఫెడరేషన్ వాళ్ళతోటి వాళ్ళు పనిచేస్తారా, వాళ్ళతో పనిచేస్తారా? గ్రౌండ్ లో ఎవరైతే పనిచేస్తారో గ్రౌండ్ వాళ్ళ ఫీల్డ్ వర్క్ ఏముంది, వాళ్ళ బాధలు ఏముంది, అది కనుక్కోండి మీరు. లేబర్ కమిషనర్ గారు మా దగ్గర మా తరపు నుంచి రిక్వెస్ట్ ఉంది. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ ఉంది. నాకు తెలిసి మెయిన్ కెమెరా అనేది లేకపోతే మిగతా వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా వేస్ట్. ఎందుకంటే మెయిన్ కెమెరా పొద్దున్నే మనం 5ంటికి లేచి లేదా 4:30 లేచి రెడీ అయిపోయి 5:30 కల్లా ఆఫీస్కి వెళ్ళి అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని మళ్ళీ బండిలో ఎక్కించుకొని బండిలో మళ్ళీ లొకేషన్కి వెళ్ళి అక్కడంతా రెడీ చేసి మనం కెమెరా రెడీ చేయకముందు ఈ లోపల కెమెరామ్యాన్లు లేదంటే మిగతా ఎవరో ఒకరు వచ్చేసారు ఏంటో లేట్ చేస్తున్నారనేసి అరిసి దానికి మనం వాళ్ళు అన్ని అన్నా కూడా మనం అలాగే పని చేస్తూ ఉంటాము. తర్వాత 8:30కో 9:30కో టిఫిన్ బ్రేక్ అని ఆ 5 నిమిషాలు 10 నిమిషాలు రెండో ఫాస్ట్గా మనం తినకుండానే రెడీ అనేసి అడవులు చేస్తారు. అది తర్వాత మాట్లాడుకుందాం. ఈ రోజు మాత్రం ఓన్లీ వేతనాల గురించి, టైమింగ్స్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. మనం షూటింగ్స్కి పోతే ఎంత ఇబ్బంది పడతామో ఆ టైమింగ్స్ వల్ల ఏంటి అనేది మాత్రం మాట్లాడుకుందాం. మిగతాది ఏది ఉన్నా కూడా మనం అంతా అయిపోయిన తర్వాత ఇంకో జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని సెకండ్ సండే రోజు మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుందాం. కేవలం ఈ రోజు మాత్రం ఓన్లీ వేతనాల గురించి, టైమింగ్స్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ప్లీజ్ దయచేసి అందరూ అర్థం చేసుకుని దాని గురించి మాట్లాడతారు అనేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. నా పేరు వీరేంద్ర అన్న. నేను ఒక కెమెరా టెక్నీషియన్ని. ఉదయం 4 గంటలకు లేస్తే సాయంత్రం ఇంటికి ఏ టైంకి వెళ్తానో తెలియకుండా పనిచేసే టెక్నీషియన్ని అన్న. నేను ఒక టెక్నీషియన్ అన్న. పరిస్థితులకు ఎదురెళ్ళి పరిస్థితులను ఢీకొని నేను పనిచేస్తున్నాను అన్న. ఎలాంటి పరిస్థితులు అంటే స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటారు, మా హీరో గారు 45 degreesలో ఎండలో పనిచేశారు, తర్వాత ఇంత చలిలో పనిచేశారు, మైనస్లో. అవే పరిస్థితులను మేము ఫేస్ చేస్తున్నాం, అంతే కష్టం మేము పడుతున్నాం. మేము అవార్డుల కోసం రివార్డుల కోసం పనిచేయట్లేదన్నా. మా బతికితే చాలు. అంతకుమించి ఇక్కడ ఎవరు హోటళ్ళు కట్టి రెస్టారెంట్లు కట్టి బిజినెస్లు చేసే వాళ్ళు ఎవరు లేరు. సాధారణమైన జీవితం గడిపే టెక్నీషియన్ అన్నా మేము. మా టెక్నీషియన్లకి వేతనాలు పెంచడానికి ప్రొడ్యూసర్కి ఎందుకు ప్రాబ్లం అవుతుందో అర్థం కావట్లేదు నాకు.
మా కష్టానికి విలువ లేదు, మా శ్రమకు విలువ లేదు, మేము పనిచేసే టైమింగ్స్ ఎవరు గుర్తించట్లేదు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మాకు సంబంధించిన వేతనాలు పెంచే విషయంలో కానీ టైమింగ్స్ విషయంలో కానీ మేము అనుకున్నట్టుగా మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు 9 to 9 అంటున్నారు, అది ఒక్క కాల్ షీటేనా? మళ్ళీ 6 to 6 అంటారా? మళ్ళీ 6 to 6 అంటారా నైటు? ఆ కాల్ షీట్ టైమింగ్ ఎవరికి తెలియట్లేదు. ఇది లీడర్లు రేపు మళ్ళీ కమిటీ వేసినప్పుడు ఈ కాల్ షీట్లు 3 కాల్ షీట్లు ఒకటవుతాయా? అంటే మార్నింగ్ 6 to 6 మళ్ళీ ఈవినింగ్ 6 to 6 ఇలా 9 to 9 ఈ కన్ఫ్యూజన్లో ఉన్నాయి. ఈ కన్ఫ్యూజన్ మీద క్లారిటీ ఇవ్వాలని లీడర్లకు మాత్రం విజ్ఞప్తి చేస్తున్నానండి. సార్ 9 to 9 కాల్ షీట్ అంటున్నారు. సరే 9 to 9 కాల్ షీట్ అంటున్నారు కదా, మా జనరేటరు మమ్మల్ని పొద్దున 6 గంటలకే రమ్మంటారు. సరే 6 to 6 కాల్ షీట్ ఉన్నప్పుడు కూడా మమ్మల్ని 4 గంటలకే ఫోన్ చేసి ఎవరో దొబ్బేస్తూ ఉన్నారు. క్యారవాన్లు ఉన్నాయి. మేము పవర్ ఇస్తే ఆ క్యారవాన్ ఆన్ అవుతాయి, లైట్లు ఆన్ అవుతాయి. మేము పొద్దున లేచి 4 గంటలకు లేచి తయారయ్యి ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో ఆ సామాన్ కరెక్ట్ ఉందో, ఏ మెయిన్ బోర్డు కరెక్ట్ ఉందో, మా పవర్ కరెక్ట్ వస్తుందా, జనరేటర్ ప్రాబ్లం ఉందో చూసుకొని ఇంటికి ఆ లొకేషన్కి వెళ్ళి వర్క్ చేసుకొని ఎండైనా వర్షమైనా వాళ్ళకి వేసుకొని మేము అన్నీ వచ్చి మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది. కానీ 9 to 9 కాల్ షీట్ అనేది ఓన్లీ ఇంతకుముందు అయితే 6 to 6 ఓన్లీ 12 hours ఉంటుంది, తర్వాత 8 hours ఉంది. ఇది ఇలాగే 12 hours 6 to 6 ఒకటి, 9 to 9 ఒకటి, 2 to 2 ఒకటి, మళ్ళీ ఈవినింగ్ 6 to 6 ఒకటి, మళ్ళీ నైట్ 9 to 9 అని ఒకటి. అలా ఏమన్నా చేస్తారా అని మన యూనియన్ నాయకులను అడుగుతున్నాను. సరే మేమైతే ఫెడరేషన్ కాడికి వెళ్ళి మేము మాట్లాడలేము, మాకు కాదు, మిమ్మల్ని అడుగుతున్నాం. ఇవన్నీ జనాలకు క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మనం అందరం కలిసికట్టుగా ఉంటేనే మనకి ఇది అవుతుంది. కానీ ఒకరికొకరు ఈర్ష్యలు పెంచుకొని అపోహలు పెంచుకొని చేస్తే మాత్రం ఇది కాదు. అందరం కలిసికట్టుగా ఉన్నాం. డ్రైవర్ ఎలక్ట్రీషియన్ అయినా కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు అందరం ఒకటే. కానీ కొంతమంది ఏంటంటే ఎలక్ట్రీషియన్ డ్రైవర్ల మీద వాళ్ళు మాట్లాడలేదు, అందరూ మాట్లాడతారు. నేను చెప్తున్నా తప్పంటే ఓకే, అందరం ఒకటే. సౌండ్ అయినా అందరం ఒక దగ్గరే ఉన్నాం, ఒక తల్లి బిడ్డలమే, కలమ తల్లి బిడ్డలమే. సార్ మాకు మాత్రం ఈ పని తప్ప వేరే పని ఏం లేదు. ఇంతకుముందు మేము షూటింగ్ చేస్తే 9 వరకు చేస్తే మాకు 2200 వచ్చేది. దాంట్లో కటింగ్లు పోను, అవి పోను, ఇవి పోను వచ్చేది. ఇప్పుడు మేము చేసే పరిస్థితి ఏంటంటే మాకు 1800కే వస్తుంది. అది అంటే ఇంకా ఎక్స్ట్రా మేము 300-400 మేము లాస్ అవుతున్నాం. ఇంకా ఏంటంటే ఇన్ని రోజులు మనం స్ట్రైక్ చేసి ఎందుకు వేస్టే కదా. సో దానివల్ల మాకు ఇంకేమైనా పెరిగే ఛాన్స్ ఉందా అది క్లారిటీగా మాకు చెప్పగలరు. ఇప్పుడు వెళ్ళి షూటింగ్కి వెళ్ళమంటారు, మేము ఓకే, మీ మాట మేము కాదనుకుంటూ వెళ్తాం. మీ యూనియన్ మన యూనియన్ లీడర్లు చెప్పిన మాట మేము షూటింగ్కి వెళ్తాం. కానీ అక్కడ షూటింగ్కి వెళ్ళినా కూడా పరిస్థితి ఏంటంటే కొంతమంది ప్రొడ్యూసర్లు ఇంతే ఇస్తాం అంతే ఇస్తాం అంటే అప్పుడు పరిస్థితి మేము ఏం చేయాలి? పాత కాల్ షీటే ఇస్తామంటారు. ఇంతకుముందు షూటింగ్ 6 to 6 చేస్తేనే 7 గంటల వరకు 7:30 చేసి సింగిల్ కాల్ షీట్ ఇచ్చారు. కానీ ఇది కూడా 9 to 9 అంటారు కదా, 9 గంటల వరకు 10 గంటల వరకు షూటింగ్ చేస్తారు, 10 వరకు షూటింగ్ చేస్తారు. అప్పుడు గట్టిగా మాట్లాడదేంది? ఆఫీస్ నుంచి ప్రోనులు తెల్లారి షూటింగ్ ఉండదు మాకు చేస్తారు. 9 to 9 అన్నమే ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ గ్రేస్ టైం లేదా చేస్తామంటారు. హాఫ్ అన్ అవర్ పోయి 1 hour అవుతుంది, 1 hour పోయి హాఫ్. మేము మళ్ళీ అదంతా తీసుకొని సామాన్లు ఎక్కించుకొని ఇంటికి వచ్చేసరికి మళ్ళీ గదే రాత్రి 12:30 ఒకటి అవుతుంది. మళ్ళీ గదే మళ్ళీ పొద్దున ఫోన్ చేస్తారు. దీనికి పరిష్కారం కూడా మాకు చూపించగలరు అని యూనియన్లో కోరుతున్నాము. అలాగే అందరి తరఫున వేడుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఎంతసేపు మనం మన బాధలు చెప్పుకుంటున్నాం, కానీ దీనికి ఫస్ట్ సహకరించాల్సింది ఎవరంటే మన యూనిట్ ఓనర్స్. ఎందుకంటే ప్రెషర్ ఫస్ట్ అక్కడ వస్తుంది. మన ప్రెషర్ పెట్టేదే మన ఓనర్స్. మనం ఎక్కడైతే పని చేస్తున్నామో ఆ ఓనర్స్ లేకపోతే ఆ మేనేజర్సే మనని ప్రెషర్ పెడతారు. ఫస్ట్ 4ంటికి వెళ్ళాలి, లేట్ అవుతుంది, ఈ విధంగా వాళ్ళు ప్రెషర్ చేయబట్టే కదా మనం ముందర వస్తున్నాం. దీంట్లో ఓనర్స్ కూడా మనకి సహకరించాలి. ఫస్ట్ మన బాధని ప్రొడ్యూసర్స్కి తెలియజేయాలి. మన బాధని ప్రొడ్యూసర్కి తెలియజేసి ఒక వర్కర్ ఇన్ని గంటలు పనిచేస్తున్నాడంటే వాడి యొక్క ఆరోగ్యం క్షీణిస్తుందని తెలియజేసి 18 గంటలు పనిచేస్తున్నాం. మీరు ఏదైనా అనుకోండి, 99 కాల్ షీట్ మనం వెళ్ళటం వల్ల 18 గంటలు మనమే ఓన్లీ టెక్నీషియన్ అనేవాళ్ళు పనిచేస్తున్నారు. ఓన్లీ కెమెరా పనిచేయట్లేదు, లైట్ మెన్ పనిచేస్తున్నారు. ఆ లైట్లు ఆఫ్ అయ్యి అంత అయిన తర్వాత వేడి తగ్గిన తర్వాత అతను ప్యాక్ చేసుకోవాలి. అది ప్యాక్ అయిన తర్వాత డ్రైవర్ మూవ్మెంట్ చేయాలి, యూనిట్ డ్రైవర్ అని ఎవరైనా సరే. కాబట్టి డ్రైవర్ కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ కెమెరా వాళ్ళు కానీ అందరూ దగ్గర వెళ్ళేది చాలా ఎర్లీగా వెళ్తున్నాము, వచ్చే అందరికంటే ఆఖరిలో వస్తున్నాము. 18 గంటలు మనం వర్క్ చేస్తున్నాం. ఇది మన ఓనర్స్ ఈ విషయాన్ని ప్రొడ్యూసర్స్కి తెలియజేసి నష్టపోయేది ఎవరు? ఏదైనా ఇదైందన్నా కూడా 2 కోట్ల రూపాయల కెమెరా, నాగర కొన్ని లక్షలు ఉన్నా కూడా ఇట్లాంటి ఎక్విప్మెంట్స్, లైట్ కూడా 1,10 లక్షల పైన ఉంటుంది. అది ఏదైనా కింద పడినా కూడా 10 లక్షల డ్యామేజ్. కెమెరా దగ్గర ఇంత వాల్యుబుల్ కెమెరా కాబట్టి
ఓనర్స్ సహకారం కూడా మనకు కావాలి. మన మీద ప్రెషర్ పెట్టద్దు, వెళ్ళు 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 అని. 30% ఇస్తేనే మనం వెళ్దాం. అది ఆ రేషియో ఏదైతే ఉందో వాళ్ళు తెలియజేస్తారు కాబట్టి రేషియో తెలియజేశారు కూడా ఇంతే ఇవ్వగలమని. కానీ మనం అనేది మన నిర్ణయం మన చేతుల్లో ఉంది. మన ఓనర్స్తో మాట్లాడుకోవాలి. ఒక యూనిట్లో మనం పనిచేస్తున్నామంటే కనీసం మన టెక్నీషియన్స్ ఒక 50 మంది మినిమంగా ఉంటారు ఒక యూనిట్లో. వారందరూ కూడా యూనిట్ ఓనర్స్తో కూడా మాట్లాడి మన బాధ వాళ్ళకి తెలియజేసుకొని, వాళ్ళకి తెలుసు, కంపల్సరీగా తెలుసు యూనిట్ ఓనర్స్కి, వాళ్ళని కూడా మనం ఒప్పించుకొని యూనిట్ ఓనర్స్ ద్వారా మనం ప్రొడ్యూసర్స్కి తెలియజేసి, లేదా లేబర్ కమిషనర్ వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళి యూనిట్ ఓనర్స్ని, వాళ్ళకి అవసరం లేదు వాళ్ళ బిజినెస్ వాళ్ళే కావాలనుకుంటే వాళ్ళ బిజినెస్ని మన ద్వారానే నడుపుకుంటున్నారు. ఒక యూనిట్ ఒక ఓనర్, ఆయన ఓనర్ తీసుకుని వెళ్ళలేరు కదా, కెమెరా కానీ ఏదైనా కానీ వాళ్ళు తీసుకుని వెళ్ళి వాళ్ళు ఫోకస్ చేయలేరు. కాబట్టి ఒక టెక్నికల్గా మనకున్న టెక్నికల్ స్కిల్స్, మన దగ్గర ఉన్నదే స్కిల్, ఓనర్ దగ్గర స్కిల్ ఉండదు. ఓనర్ దగ్గర ఎప్పుడైనా డబ్బు ఉంటుంది. కాబట్టి మనం మన దగ్గర ఉన్న స్కిల్ని మన దగ్గర ఉన్న స్కిల్ని బట్టి ఇన్ని చిత్రాలు బయటకు వచ్చినాయి, పాన్ ఇండియా మూవీస్ వచ్చినాయి. మరి ఈ విధంగా తెలుగు ఇండస్ట్రీ నుంచే ఇంత పెద్ద పెద్ద పాన్ ఇండియా మూవీస్ వచ్చినాయంటే అర్థం చేసుకోండి. స్కిల్ ఉండబట్టే, స్కిల్ లేదని ఎవరు అనొద్దు ప్లీజ్. కాబట్టి ఓనర్స్ అందరూ సహకరించండి. అదేవిధంగా ఇప్పుడు 9-9 కాల్ షీట్ అనేది మనం చేయలేం. ఎందుకంటే ఒకప్పుడు ఫిల్మ్ కెమెరా ఉన్నప్పుడు ఒక 20 కిలోస్ వెయిట్ ఉండేది. ఈరోజు ఒక్కొక్క జూము 30 కిలోలు, కెమెరా బాడీ 20 కిలోలు, కెమెరా వెయిట్ వచ్చేపాటికి 60 కిలోలు అవుతుంది మొత్తం. అది మోసేపాటికి పెళ్లి కానాడు రేపొద్దున పెళ్లికి పనికిరాడు. ఏంటి రేపు పెళ్లి కానాడు, ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు ఉండవలసిన నిలబడి, కెమెరా పక్కన నిలబడి ఉండవలసిన వాడు. ఎవరైనా లైట్ మ్యాన్ అయినా కొంచెం రెస్ట్ తీసుకుంటాడు లైట్ పెట్టిన తర్వాత, ఫిక్స్ అయిపోయిన తర్వాత. కానీ కెమెరా డిపార్ట్మెంట్ కాదు, ముందుకు రా వెనకరా పక్క పో ఇటు జరిపి మొత్తంగా పనిచేయాల్సింది ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు కంపల్సరీగా వెయిట్ చేయాల్సింది కెమెరా డిపార్ట్మెంట్. కాబట్టి టెక్నీషియన్స్, అందుకని ఈ టెక్నీషియన్స్ని ఎవరిని తక్కువ అంచనా వేయద్దు. ఎవరైనా సరే స్కిల్ అనేది అందరి దగ్గర ఉంది. కాబట్టి దయచేసి మా యొక్క బాధని గవర్నమెంట్ వారు కానీ ప్రొడ్యూసర్స్ కానీ, అదేవిధంగా ఫెడరేషన్ వారు నిర్ణయం చెప్పకుండా వెళ్ళటం కూడా వారి తప్పు. మన యూనియన్ లీడర్స్ అందరికీ ఈ విషయం తెలియకుండా మేము కూడా టీవీలో చూసి ఈ విధంగా సమ్మె విరమించారని. 99 అనేది వద్దు, గట్టిగా చెప్పండి. అటు 99 అనేది వద్దు, 99 అనేది వద్దు, 99 అనేది వద్దు. పాత టైమింగ్సే ముద్దు. థ్యాంక్ యూ. ఆగస్టు 3వ తేదీ స్ట్రైక్ స్టార్ట్ చేశాం. గత 20 రోజులుగా ఎంతో ముమ్మరంగా స్ట్రైక్ సాగింది. 2 సార్లు ఫెడరేషన్ దగ్గరికి వెళ్ళి గట్టిగా మాట్లాడాం. మాకు 30% వేతనాలు కావాల్సిందే అని మాట్లాడాం. ప్రొడ్యూసర్లు 9 to 9 అడుగుతున్నారు అని చెప్పి మన ఫెడరేషన్ లీడర్లు చెప్పారు. కానీ ఆ టైమింగ్ మీకు ఓకేనా చెప్పి అడిగినా కానీ మనకు ఆ టైమింగ్ వద్దు, ఆ టైమింగ్ చాలా కష్టం అని చెప్పాం. ఆ తర్వాత ఫెడరేషన్ వారు అన్నపూర్ణ 7 acres ఎదురుగా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో అందరూ కూడా పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత అక్కడ కూడా అడిగారు, ఆ టైం కుదరదు అని చెప్పి అందరూ ముక్తకంఠంగా 24 కార్మికులు ముక్తకంఠంతో చెప్పారు. అయినా కానీ అది జరగలేదు. మరుసటి రోజే వెంటనే ప్రొడ్యూసర్లు మీటింగ్ పెట్టుకొని లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎటువంటి ప్రెజర్స్ వచ్చాయో తెలియదో కానీ మనమైతే ఎంతో ఆశతో ఉన్నాం. 30% కాకపోయినా మినిమం 20 నుంచి 25% దాకా కట్ ఆఫ్ అవుతుంది అనుకున్నాం. కానీ మనం అనుకున్నది ఏది జరగలేదు. మన యొక్క మనసులంతా దెబ్బతిన్నాయి. ఆ టైమ్స్కి మనం పని చేయలేమని చెప్పి గట్టిగా చెప్తున్నాము. ఇక మళ్ళీ మన 24 యూనియన్ లీడర్స్ అంతా మళ్ళీ మన లేబర్ కమిషన్ దగ్గరికి వెళ్ళారు. లేబర్ కమిషన్ దగ్గరికి అడిగితే మీరు మీ ఫెడరేషన్ లీడర్స్ సైన్ చేశారు, మీరు పని చేయాల్సిందే, ఒక కమిటీ వేసాము, ఆ కమిటీ ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాము, మీకు ఏదన్నా బాధలు ఉంటే పర్సనల్గా వచ్చి చెప్పుకోండి అని చెప్పని అన్నారు. కానీ కమిటీ ద్వారా చెప్పినా కానీ ఇప్పుడు ఒక్కసారి మనం షూటింగ్ వెళ్తే ఆ కమిట్మెంట్స్కి కమిటీ వెళ్ళినట్టే లెక్క. దయచేసి మీ యొక్క అభిప్రాయాలు, మీరు షూటింగ్ వెళ్ళాలనుకుంటున్నారో లేదనుకుంటున్నారో తెలియదు కానీ నేను చెప్పేది పాత కాల్ షీట్కే మనం పనిచేస్తాం. వేతనాలు పెరుగుదల తరుగుదల అనేది తర్వాత మాట్లాడుకుందాం. పాత కాల్ షీట్కి పనిచేస్తే అందరూ ఒకటే మాట మీద ఉంటే అదే టైమింగ్స్ని మనం ఒక లెటర్ ద్వారా రాసిచ్చి ఫెడరేషన్కి ఇద్దాం, ఎఫ్డీసీ చైర్మన్ గారికి ఇద్దాం, లేబర్ కమిషనర్ గారికి ఇద్దాం.
మీకు పెంచిన వేతనాల ప్రకారం మీరు ఇచ్చిన టైమింగ్స్ ప్రకారం మాకు అందుబాటులో లేదు, అది మాకు కుదరదు, ఆ టైమింగ్స్ వల్ల మేము చాలా నష్టపోతున్నాము అని చెప్పి ఒక లెటర్ రాసి ఇద్దాము, పాత కాల్ షీట్ ప్రకారమే వెళ్దాం. దీనికి అందరూ ఓకేనా? వాళ్ళ అభిప్రాయాలు గట్టిగా తెలియజేయండి. ఒకటి, గవర్నమెంట్ తరఫున నేను ఒక్కటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, గవర్నమెంట్కి ఏ సీఎం అయినా సరే, సినిమాటోగ్రఫీ మంత్రి అయినా సరే, వేతనాలు వాళ్ళకి సమస్యలు చూసి 2 రోజుల్లో పరిష్కారం చేయమన్నారు. కానీ ఈ విధంగా కార్మికులకు ద్రోహం చేస్తారు అనుకోలేదు. లేబర్ కమిషనర్ బాధితులే, ఫెడరేషన్ వాళ్ళు బాధితులే, వాళ్ళకి ఎటువంటి ప్రెజర్స్ ఉన్నాయో తెలియదు. కానీ గవర్నమెంట్ నుంచి 2 రోజుల్లో ఒప్పుకొని కార్మికులకైతే నష్టం కలిగించారు. ఈ నష్టాన్ని భరించే శక్తి మాకు లేదు. ఆల్రెడీ మేము ఎంతో శ్రమిస్తున్నాము, శ్రమ దోపిడీ ఇస్తున్నాము, పని చేసినందుకు కూడా టైం టు టైం బేటాలు రాలేదు. 3 నెలలకో 10 రోజులకో 15 రోజులకో 6 నెలలకో ఇస్తున్నారు కొన్ని కంపెనీలు. అయితే కష్టానికి నమ్మిన వేతనం మాత్రం పెంచమన్నాం. చివరికి ఇలా తయారవుతుందని చెప్పి ఏ కార్మికుడు కూడా ఊహించలేదు. వచ్చిన వాళ్ళందరూ మాట్లాడారు. ఇప్పుడు సుధీర్ మాట్లాడింది కానీ, ఇప్పుడు మన వాళ్ళందరూ మాట్లాడింది కానీ, ఇప్పుడు అక్కడికి మహేష్ కూడా అన్నాడు, మనం పాత రూల్స్కే పాత బేటాకే వెళ్దామని అంటున్నారు. కరెక్టే. ఇప్పుడు అన్ని యూనియన్లకు 9 to 9 కాల్ షీట్ అని వాళ్ళకు వేతనాలు పెంచారు. మనకు 7 పాయింట్ పెంచారు, వాళ్ళకేమో 12 పాయింట్ పెంచారు. వాళ్ళు వెళ్తున్నారు షూటింగ్కి. ఇప్పుడు వాళ్ళతో పాటే మనము వెళ్ళాలి. అన్ని 24 యూనియన్లు కలిసే షూటింగ్కి వెళ్తాం. మరి మనం పాత బేటాకి వెళ్తే, వాళ్ళు కొత్త బేటాకి వెళ్తే ఎలా వర్కౌట్ అవుతుంది? వాళ్ళు 9 to 9కి వెళ్తారు, మనమేమో 8 కాల్ షీట్కి వెళ్తున్నాం. మరి మనకు ఎలా ఇస్తారు వాళ్ళు బేటా? వాళ్ళకి ఎలా ఇస్తారు? వాళ్ళకేమో కొత్త బేట ఇస్తారు, మనకు పాత బేట ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోరు కదా. మన పాత బేటకి వెళ్దామని మనం అందరం అంగీకరిస్తున్నాం. వచ్చిన వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. మరి పాత బేటకి ఎలా వెళ్తావు? ఏ మేనేజర్ ఒప్పుకుంటాడు అలాగా? ఇప్పుడు చెప్పే మనం వెళ్ళాలి. అట్లా మేనేజర్ ఒప్పుకోడు కదా. ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయ్యిందమ్మా, మీకు 9 to 9 కాల్ షీటు, లేదంటే మార్నింగ్ 7 కాల్ షీటు 6 వరకు అని పెడతాడు. సపోజ్ 9 to 9 కాల్ షీట్ పెట్టాడు. ఇప్పుడు కెమెరా వాళ్ళు కానీ, నాగరా వాళ్ళు కానీ, మన దగ్గర ఉన్న 4 డిపార్ట్మెంట్లో ఇప్పుడు వెళ్ళాలంటే మనకు సపరేట్గా వాళ్ళు ఇవ్వరు కదా. అది కూడా ఒక ప్రాబ్లమే. అది ఆలోచించండి. 9 to 9 కాల్ షీట్ పెట్టి 8 గంటకల్లా వచ్చేయండి అమ్మా అంటాడు. లొకేషన్కి వస్తాము, ఈవినింగ్ కల్లా మనకు కాల్ షీట్ అయిపోతుంది. మనకు 1.5 కాల్ షీట్ మనకి ఇవ్వాలి పాత రూల్స్ ప్రకారంగా. మరి వచ్చిన వాళ్ళు మిగతా యూనియన్లలో అందరికీ 9 to 9 కాల్ షీటే కదా, మనకు సపరేట్గా ఇలా ఇస్తారు. ఇది కూడా ఆలోచించండి మీరు. పాత బేటకి వెళ్దామనుకుంటున్నారు కొంతమంది, వెళ్ళకుండా ఇలాగే కూర్చున్న వాళ్ళు ఇంకో 18 రోజులు కూర్చున్నారు, ఇంకో 10 రోజులు కూర్చుందామని కొందరు అంటున్నారు. కాకపోతే బయటకు చెప్పట్లేదు. కానీ ఇప్పుడు పాత బేటకి ఎలా వెళ్తావు? ఎలా ఒప్పుకుంటారు వాళ్ళు? అది కూడా ఆలోచించండి. 9 to 9 కాల్ షీట్ పెడితే మనకు 1.5 బేటా ఇస్తారా? వాళ్ళు ఇవ్వరు. నాకు 100% నాకు తెలిసినంత వరకు ఇవ్వరు. మరి ఇది ఎలా వర్కౌట్ అవుతుంది? మనం ఒక యూనియనే కదా మాట్లాడుకుంటున్నాము, అన్ని యూనియన్లు కలిసి కాదు కదా మాట్లాడుకునేది. వాళ్ళ యూనియన్లకు వాళ్ళకి పెరిగాయి, మనకు పెరగలేదు. అది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించి ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. సరే భయ్యా, ఇప్పుడు మనము స్ట్రైక్ వెళ్ళినప్పుడు 13 యూనియన్లు ఐకమత్యంగానే స్ట్రైక్కి వెళ్ళాము. 13 యూనియన్లు 10 యూనియన్లకే వేతనాలు పెంచుతాము, 3 యూనియన్లకు వేతనాలు పెంచనని చెప్పి గొడవలు జరిగినాయి. దానికి అందరూ ఐకమత్యంగా మీటింగ్ పెట్టుకున్నాము, పాలాభిషేకం కూడా చేశాము. కట్ చేస్తే ఇది లేబర్ కమిషనర్కి వెళ్ళిపోయి గవర్నమెంట్ ఇన్వాల్వ్లో వాళ్ళు లోపల ఏం మాట్లాడుకోలేమో, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది మన యూనియన్ లీడర్ మనకు పెద్దలు చెప్పడం జరిగింది. మాతో ఏం సంప్రదించలేదు, వాళ్ళు మీటింగ్ పెట్టుకొని వాళ్ళు అనౌన్స్మెంట్ చేసుకుని వెళ్ళిపోయారని. ఇక్కడ సమస్య ఏంటంటే పెరిగిన వాళ్ళకు పెరిగినాయి, ఇప్పుడు పెరగని అంటే ఇప్పుడు మన కడుపు కాలుతుంది కాబట్టి మనం మీటింగ్ పెట్టుకున్నాం, వాళ్ళ కడుపు నిండింది కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే మనం పాత రూల్స్కే వెళ్దాము, పాత పద్ధతిలోనే వెళ్దాము, మనం నష్టపోతున్నామని మనం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు పెరిగిన బేటాకే ఇప్పుడు షూటింగ్లు జరుగుతున్నాయి అక్కడ. ఇప్పుడు మనం మేనేజర్తో మాట్లాడుకున్నా, స్పాట్కి వెళ్ళి మనం అక్కడ మాట్లాడినా, ఇదేందమ్మా నువ్వు కొత్తగా చెప్తున్నావు, ఆల్రెడీ అనౌన్స్మెంట్ వచ్చేసింది, 9 to 9 కాల్ షీట్కు నువ్వు 1.5 బేటా రాసుకొచ్చావేందని మేనేజర్ అడుగుతారు మనల్ని. సార్ మేము ముందే చెప్పాం కదంటే, నువ్వు చెప్పడం కాదమ్మా, ఆల్రెడీ అనౌన్స్మెంట్ చాంబర్ నుంచి వచ్చింది కదా అని వాళ్ళు అంటారు. ఇక్కడ సమస్య ఏంటంటే మన యూనియన్కి ఒక్కదానికి అన్యాయం జరిగింది కాబట్టి మనం మీటింగ్ పెట్టుకున్నాము. దానికే బాగా ఆలోచించుకొని టోటల్గా ఉమ్మడిగా అందరు ఐకమత్యంగా ఆగిపోవడమా, లేకపోతే సమస్యను ఎలా పరిష్కరించుకుందాము, మన గవర్నమెంట్ దృష్టికి ఎలా తీసుకెళ్దాము అనేదే ఇప్పుడు ఇక్కడ మీటింగ్ ఇంపార్టెంట్. పాత బేటకు వెళ్తావు కానీ పాత బేట మనకు ఈ మేనేజర్ ఇవ్వడు కదా, 100% ఇవ్వడు. ఒకసారి మీరు ఆలోచించండి, అది జరగదు. అది ఆల్రెడీ ఒకసారి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ గెట్ బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ చేయడం అనేది జరగదు. అది ఇప్పుడు ఏం చేసినా మనం ఇక్కడి నుంచే చేయాలి.
ఇప్పుడు పాత బేటలకి అన్న చెప్పినట్టు మనం ఇది మన అగ్రి అయ్యి అన్న ఇప్పుడు రూల్స్ ప్రకారం మనము అంగీకరించి రేపు మనం షూటింగ్ వీధులకు వెళ్తాం, పనికి వెళ్తాము. కాకపోతే ఇది మన జరిగిన అన్యాయానికి రేపు పరిష్కారం ఉంటుందా? ఒకవేళ షూటింగ్కి వెళ్ళిపోయిన తర్వాత ఎవడు పట్టించుకోడు తర్వాత. మా ఆవేదన అది. ఇప్పుడు అగ్రి అయిపోయినాము, వెళ్ళిపోయాం, ఒక్కసారి రాసినాం బేటా స్లిప్ మీద బత్తా రాసినాం అనుకోండి, 3 years వరకు మీకు ఎవరు పట్టించుకోడు, మీకు అడిగే నాదుడు ఉండడు. ఏమన్నా ఉంటే ఇప్పుడే మనం తేల్చుకొని, లేదు సరే ఇక మనం లొంగిపోయినామని లొంగిపోయి పనికి వెళ్ళిపోవాలా, లేదా మనం డిసైడ్ చేసుకొని అందరం ఆగిపోవాలా, ఏదో ఒకటి చేయాలా. ఇది మనం నిర్ణయించుకోవాలా. అడగడం కాదు, మన మాటలో మనం సజెషన్ చెప్తున్నాము. తర్వాత మన లీడర్ గారు దీనికి ఆన్సర్ ఇస్తారు, దానికి ఆయన అడగాలి. లీడర్ గారికి నేను కోరుకుంటున్నా, కిషోర్ గారు ఒకసారి వచ్చి మీరు చెప్పండి, మాట్లాడండి. ఇక అభిప్రాయాలు అంటే ఇవే నడుస్తాయి. ఆల్రెడీ మన గ్రూప్లో ఇదే చర్చ, ఇదే డే అండ్ నైట్ ఇదే నడుస్తుంది. ఫోన్లు హ్యాంగ్ అయిపోతున్నాయి, రాత్రి నిద్రలు లేవు, పొద్దుగల వచ్చి అదే లొల్లి. అందరిది మీకు తెలిసిందే. వచ్చి మీరు మాట్లాడి ఎలా చేద్దాం, ఏం చేద్దాం అని మీరు చెప్పండి. దానికి మేము అందరము హామీ ఇస్తాము, లేకపోతే వెళ్ళామని చెప్తాం, ఏదో ఒకటి చెప్తాం. థ్యాంక్ యూ. నిర్ణయానికి వచ్చారు జనాలు. మరి ఆ పాత రూల్స్కి, ఆ పాత బేటాకి పద్ధతులు వెళ్తే మాకు అది వర్కౌట్ అవుతుందా? వాళ్ళు మాకు వేతనాలు ఇస్తారా పాత రూల్స్ ప్రకారంగా? అది అనేది యూనియన్ వాళ్ళే చెప్పాలి. మీ ఎందుకంటే లీడర్ మీరు కాబట్టి మీరు ఏం చెప్తారు, దానికి అభిప్రాయం అవుతుందా అవ్వదా? అవ్వదంటే దాన్ని బట్టి మళ్ళీ జనాలు ఇంకో నిర్ణయం తీసుకుంటారు. మరి అలాంటప్పుడు వెళ్ళడం ఎందుకు, కూర్చుందామా, ఏదో ఒకటి తేలిపోతుంది. ఈ విషయంలో మాత్రం యూనియన్ లీడర్ మాత్రం కంపల్సరీ ఇది క్లియర్ చేయాలి. పాత బేటకి వెళ్తే పాత బేట ఇస్తారా ఇవ్వరా? మనం వెళ్ళిన తర్వాత ఇవ్వను అంటే అయిపోతుంది అంతే. దానికి ఒక్కసారి క్లారిటీ ఇవ్వాలి మీరు. మన న్యాయం తెలిసి, మన న్యాయం జరిగేంత వరకు ఆగిపోదాం అనేది కొంచెం వచ్చింది వాయిస్. కొంతమంది ఏమంటున్నారంటే పాత వేతనాలకు వెళ్దాము, మన కొత్త వేతనం మనం అన్యాయం అయిపోయాము, నష్టపోయాము. ఒక వర్కర్కి 1000 రూపాయలు ఉంటే 9 to 9 కాల్ షీట్కి వెళ్తే 1500 రూపాయలు వస్తుంది. ఇప్పుడు అదే 9 to 9 కాల్ షీట్కి 1000 రూపాయలే వస్తుంది. దానికి మీరు పెంచిన బేటా ఎంత, 7 పాయింట్ అంటే 150 రూపాయలు. 1.5 బేటాకు 1500 వస్తాయి. ఇప్పుడు నీకు ఎంత వస్తుంది? 1000 రూపాయలకి 1200 కూడా రావట్లేదు. మనం ఆల్రెడీ 400 కోల్పోతున్నాం ఇక్కడ. అలాగే అన్ని సబ్జెక్టుల వాళ్ళకు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు అలాగే జరుగుతుంది. దానికోసం మనం వెళ్దామా వెళ్ళొద్దా అనేది ఒకటి, ఆగిపోదామా అనేది ఒకటి. 2 వెళ్తే ఏంటి, దానికి గ్యారంటీ ఏమన్నా ఉందా? పాత బేటకి వెళ్తే గ్యారంటీ ఉందా? ప్రొడ్యూసర్లు ఒప్పుకుంటారా? మేనేజర్లు ఒప్పుకుంటారా? మరి ఒప్పుకోనప్పుడు మనం వెళ్ళి ఏం చేద్దాం? నా సజెషన్ మాత్రం ఆగినం, మనకు న్యాయం జరిగేంత వరకు ఆగితే అన్నీ ఆగిపోతాయి. ఇందాక మన సోదరుడు అన్నట్టుగా కెమెరా చాలా ఇంపార్టెంటు. మనం చూసేది ఒక్క కళ్ళతోటైనా లక్షల కళ్ళు చూస్తాయి. దానికి సపోర్టింగ్ ఎంతమంది ఉండొచ్చు. ఇందాక ఇంకో సోదరుడు అన్నట్టుగా స్పాట్లో పనిచేసేది మనమే. గ్రేస్ టైం అని చెప్పి 45 నిమిషాలు తీసుకుంటారు. ఆ 45 నిమిషాలలో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు చదువుకుంటారు. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్కి చెప్పేసుకుంటారు, ఇది అయిపోయింది, స్కిమ్మర్ కట్ చేయరా, లైట్ తీసేయరా, రోస్టం తీసేయరా, జనరేటర్ కేబుల్, అలా అందరూ సర్దుకుంటారు. కానీ ప్యాకప్ అనేంత వరకు కెమెరా వాడు మాత్రం సర్దుకోలేడు. అది కూడా గ్రహించండి. ఎటు చూసినా టెక్నీషియన్ డిపార్ట్మెంట్కు అన్యాయం జరుగుతుంది. అది మాత్రం ప్రొడ్యూసర్స్ కానీ, ఫెడరేషన్ కానీ, మన లేబర్ కమిషన్ కానీ ఎందుకు గుర్తించట్లేదు? మరి వాళ్ళు అక్కడ ఛాంబర్ వాళ్ళని తీసుకెళ్ళి ఫెడరేషన్ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో, ఏం చేశారో అనేది మన నాయకులు తెలియదు అంటున్నారు. మొన్న మీటింగ్లో ఏం జరుగుతుంది, మమ్మల్ని అయితే లోపలికి రమ్మనలేదు, మా ముందర ఏం మాట్లాడలేదు, మాకేమి తెలియదు, మాకు ఆ సబ్జెక్టే చెప్పలేదు అని మాట్లాడుతున్నారు మన నాయకులు వచ్చి. మరి ఇప్పుడు ఇది ఎక్కడికి కొలిక్కి వస్తుంది? ఇది మన నాయకులు చెప్పేది మనమైతే షూటింగ్కి వెళ్ళాం. వాళ్ళు ఏమంటారు అంటే షూటింగ్కి అయితే వెళ్ళండి, గవర్నమెంట్ చెప్పిందనే వీళ్ళు అంటున్నారు. గవర్నమెంట్ చెప్తే వెళ్ళడం అంటే మరి ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది వర్కర్స్కి కదా. మరి వర్కర్స్కి న్యాయం ఎవరు చేయాలి? యూనియన్ లీడరే చేయాలి. యూనియన్ లీడర్ ఉండి ఇప్పుడు మాకు గవర్నమెంట్ ప్రెజర్ ఉంది, మేము ఏం చేయలేము, వాళ్ళు కమిటీ చేసుకొని మాట్లాడతారంట, చేస్తారని అంటే వాళ్ళు ఎప్పుడు కమిటీ చేసుకుంటారు, ఎప్పుడు మాట్లాడతారు? అప్పటి వరకు మీరు షూటింగ్ వెళ్ళిపోయి ఏం బ్యాటాలు రాసుకోవాలి, ఏం చేయాలి? ఒక క్లారిటీ మీరు ఇస్తే మాకు ఒక ధైర్యం ఉంటుంది. మీరు మాకు ఇవ్వట్లేదు కదా ఆ ధైర్యము. ఇవ్వనప్పుడు షూటింగ్కి వెళ్తే మనకు పాత వేతనాలే ఇస్తారని గ్యారెంటీ అయితే లేదు. కార్మిక సోదరులు ఇది మాత్రం అందరూ గ్రహించుకోండి. దాన్ని బట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరదాం. నాకు తెలిసి ఒక 10 చేతులు మాత్రమే ఎత్తుతున్నారు. చూడండి, వెనక్కి తిరిగి చూడండి. ఇది
ఇది అర్థమైందా? ఇప్పుడన్నా గవర్నమెంట్కు తెలియపరిచేది ఏంటంటే అందరూ స్పందించరు, స్పందించే వాళ్ళే స్పందిస్తారు. కావాలంటే వీడియో మిత్రుల ద్వారా అందరూ చేతులెప్పి నినాదం చేయండి. 6 to 6 కాదు, 7 to 6 మార్నింగ్ 7 to 6. పాత రూల్స్ కావాలి. వేతనాలు ఎంత పెంచుతారు అనేది అది కూర్చొని మాట్లాడుకొని గవర్నమెంట్ ప్రకారం ఫాలో అవ్వండి. కమిటీ వేశారు, కమిటీ ప్రకారం కమిటీలో మన బాధలు చర్చించుకొని ఆ తర్వాత వెళ్ళాల్సి వస్తుంది. మన దారికి వాళ్ళు రావాలి అంటే మనం ఖచ్చితంగా రేపటి నుంచి ప్రతి ఒక్కరు కూడా షూటింగ్ వెళ్ళకూడదు. ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది. ఎందుకంటే 18 రోజుల నుంచి షూటింగ్ లేదు. ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది. ఎంతకంటే కష్టమైన కరోనా కాలంలోనే 4 నెలలు ఉన్నాం. ఆలోచించండి. అప్పుడు ఏ ప్రొడ్యూసర్లు కూడా ఇవ్వలేదు. ఎవరో కొంతమంది ఉన్నవాళ్ళు వర్కర్స్కి ఇవ్వాలని చెప్పి ఇచ్చారు. సరే, అటువంటి కష్టాన్ని ఒకటి తలుచుకొని మనం కూడా గట్టిగా ఉండదలుచుకుంటే ఖచ్చితంగా ఉండండి. ఈరోజు వద్దు వెళ్ళొద్దు అని చెప్పి మరో పక్క కెమెరాలు తీసుకొని పోతూ ఉంటే నీ సాటి కార్మికుడే నష్టపోతాడు. ఆలోచించండి. కొత్త వేతనాలు, కొత్త రూల్స్ మనకు వద్దని ఆ షూటింగ్ ఆగిపోదామని అనుకుంటున్నాము. మళ్ళీ రేపు మార్నింగ్ 7 to 6 కాల్ షీట్ వస్తుంది. వెళ్ళాలా వద్దా అని అడిగారు. ఇప్పుడు దానికి వెళ్తావు, తెల్లారి 9 to 9 పెడతారు. మళ్ళీ అప్పుడేం చేద్దాం? ఇది ఒక కొలిక్కి వచ్చేంత వరకు ఆగుదామా, లేకపోతే ఒక కాల్ షీట్కి వెళ్ళి ఒక కాల్ షీట్కి వెళ్ళకుండా ఉందామా? అది ఏదో ఒక నిర్ణయం అనేది కరెక్ట్గా రావాలి. ఎందుకంటే వెనకాల కొంతమంది సభ్యులు అభ్యంతరం వ్యక్తపరిచారు. ఒకవేళ 7 to 6 కాల్ షీట్ పెడితే రేపు పొద్దుగాల షూటింగ్కి వెళ్ళాలా వద్దా? అదే ఏదైనా సరే మనకు పేపర్ పరంగా కానీ న్యూస్ పరంగా కానీ మనకు డిక్లరేషన్ వస్తేనే వెళ్దాము. గవర్నమెంట్ ఒక నిర్ణయం ప్రకారం అంటే షూటింగ్ వెళ్లకుండా ఉంటామనే పదం కాకుండా వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో చెప్పండి అని చెప్తున్నారు. గవర్నమెంట్ నిర్ణయాన్ని గౌరవించాల్సిందే తప్పదు. కాకపోతే గవర్నమెంట్ వారికి మనం తెలియజేసేది ఏంటంటే ఈ 99 కాల్ షీట్ వల్ల కానీ నిన్న జరిగిన ఈ నిర్ణయాల వల్ల కానీ మనకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, దానివల్ల మనం ఏమి నష్టపోతున్నాము, దాన్ని ఒక నివేదిక రూపంలో ఇవ్వాలి. ఇంతమంది మాట్లాడారు కాబట్టి ఆ నివేదిక రూపంలో ఇస్తే ఏమన్నా పరిశీలించే అవకాశం ఉందేమో. కానీ మనం వెళ్ళము ఇది అది అని చెప్పి నిర్ణయం తీసుకోవడం కాదు. 13 యూనియన్లు 18 రోజుల పాటు చేసిన దానికంటే మనం చేసేది ఈరోజు ఎక్కువేం కాదు. ఇక్కడ వెళ్ళమన్నంత మాత్రం కుదరదు కదా. మనకంటూ ఒక ఓనర్ ఉన్నారు, వాళ్ళ ప్రెషర్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోండి. మనం ఒక్క యూనియన్ వెళ్ళమంటే ఎలా టార్గెట్ అవుతుందో కూడా గమనించండి. అట్లా వద్దు. ఎందుకంటే మిగతా యూనియన్లు అందరూ కలిసి పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు మనం కూడా పనిచేద్దాం. ఎందుకంటే మీలో ఒక మెంబర్గా మాట్లాడుతున్నాం, లీడర్గా మాట్లాడలేదు, దయచేసి గమనించండి. ఎందుకంటే వెళ్దాం. కాకపోతే వాళ్ళు అడిగారు మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఒక నివేదిక రూపంలో ఇవ్వండి అని చెప్పి లేబర్ కమిషనర్ గారు నిన్న కాదు మొన్న వెళ్ళొచ్చి మాట్లాడచ్చు మళ్ళీ కూడా. సరే మీకు న్యాయం చేయడానికి నేను నా వంతు నేను ప్రయత్నం చేస్తానన్నారు. దాని గురించి ఎక్కువ ఫీల్ అవుతుంటే కూడా దయచేసి కిషోర్ గారు మీరు ఫీల్ అవ్వకండి. మీరు వచ్చిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఫీల్ అవ్వకండి. మా వంతు ప్రయత్నం మేము చేస్తాము, కొంచెం ఓపిక పట్టండి. స్ట్రైక్ అనేది పదం వినపడుతుంది. స్ట్రైక్ మనం చేయలేదు, కానీ అది గవర్నమెంట్ దృష్టిలో స్ట్రైకా లేకపోతే ఇంకోటి సమ్మె అనేది ఏదో వెళ్తుంది కదా. అలా కాకుండా షూటింగ్లు చేయండి. గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ వచ్చేలాగా చేయకండి. ఫస్ట్ షూటింగ్లు వెళ్తూ ఉండండి. మీ ప్రాబ్లమ్స్ ఆ కమిటీ వస్తుంది, ఆ కమిటీకి తెలియజేయండి అని చెప్పారు. ఈ 9 కాల్ షీట్ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నాము, లేదంటే మన యూనియన్కి పర్టికులర్గా ఎంత శాతం తగ్గింది మిగతా యూనియన్లతో కంపేర్ చేసుకుంటే ఆ నష్టాన్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలనేది గవర్నమెంట్కి నివేదిక రూపంలో ఇద్దాము. ఎందుకంటే అక్కడ అన్ని విషయాలు చర్చలకు రాలేదు కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఫైనల్గా అక్కడ జరిగిన ప్రెస్ మీట్ ఏదైనా కూడా బట్ వాళ్ళు ఏం మాట్లాడారో తెలియదు, వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటో మనకు తెలియదు. డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టేశారు. ఎనివే ఏది పెట్టినా సరే మళ్ళీ విడిగా వెళ్ళి కమిషనర్ గారు కలిసి ఆయన చెప్పింది కూడా ఒకటే, దయచేసి ఫస్ట్ మీరు షూటింగ్కి వెళ్ళండి, దాని తర్వాత కావాలంటే రన్నింగ్లో మాట్లాడదాం, మీకైనా ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ నా దగ్గర రండి, నేను దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాను కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎలాగో మీడియా మిత్రులు కూడా వచ్చారు కాబట్టి మీడియా మిత్రుల సమక్షంలో వారి ద్వారా గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది కూడా ఏంటంటే గవర్నమెంట్ వారు ఏదైనా వీళ్ళకి అన్యాయం చేయమని చెప్పిందని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. నా పర్సనల్గా ఏ యూనియన్లోకి కానీ ఏ జనాలకు కానీ కార్మికులకు కానీ అన్యాయం చేయమని ఏ గవర్నమెంట్ చెప్పదు, ఎక్కడ కూడా ఏ నాయకులు కూడా చెప్పరు. కాకపోతే ఆ ఇద్దరి మధ్య సమస్య ఉంది, ఆ సమస్యని ఎలాగోలా పరిష్కరించి షూటింగ్లు పంపించండి. ఒకవేళ రన్నింగ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం మాట్లాడదాం, మనం కమిటీ వేసి కమిటీ ద్వారా చర్చలు జరిపేసి ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేద్దాము. రన్నింగ్ షూటింగ్లు ఆపడం వల్ల వచ్చే నష్టమేం లేదు, ఎందుకంటే షూటింగ్లు ఆపడం వల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు. కానీ ఈ షూటింగ్లు రోజు రోజుకి లేట్ అవ్వడం వల్ల వర్కర్సే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఫస్ట్ వెళ్ళండి, మేమున్నాం, గవర్నమెంట్ ఉంది, దయచేసి ఆ కమిటీ వస్తుంది కాబట్టి కమిటీ ద్వారా ఆ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేద్దామని చెప్పేసి చెప్పారు. దాన్ని
ఇలా షూటింగ్లు వెళ్ళొద్దని చెప్పేసి లేదా 9 to 9 వద్దని చెప్పేసి అంటే ఇప్పుడు అన్ని రోజులు అంతమంది కలిసి చేసిన దానికంటే మనది గొప్పదేం కాదు. దయచేసి మళ్ళీ గమనించండి, వెళ్ళొద్దు అనేది కాకుండా వెళ్తూ ఉందాం. ఏం చేయాలని ఇంకా గైడ్లైన్స్ అయితే రాలేదు. అక్కడైతే జస్ట్ ఒక షూటింగ్ అయితే వెళ్ళండి అని చెప్పి మాత్రమే చెప్పారు, అది గమనించండి. ఆ షూటింగ్కి వెళ్దాం ఉందాం. గవర్నమెంట్ నుంచి గైడ్లైన్స్ అయితే వస్తాయి. వేజెస్ ఎంత ఏంటి, ఒకరు సరిపోకపోతే ఏంటి, మన గ్రౌండ్ లెవెల్ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కావాలంటే ఆ కమిటీలో మన యూనియన్కి ఏదైతే నష్టం జరుగుతుందో ఆ యూనియన్ నుంచి మీరు కూడా ఉండండి కమిటీలో అని చెప్పారు. ఆ కమిటీలో మన యూనియన్ నుంచి ఎవరన్నా ఒకవేళ మేమా లేకపోతే మీరా ఎవరైతే ఉంటామో ఆ కమిటీ వచ్చిన రోజు అడుగుతారు, మీ యూనియన్ నుంచి ఎవరన్నా రాగలుగుతారా, లేకపోతే ఏ యూనియన్ నుంచి రాగలుగుతారు. ఆ వచ్చినప్పుడు ఆ కమిటీలో ఉంటే అక్కడ మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం అంటూ ఆ కమిటీలో ఉంటే కనుక ఆ విధంగా ప్రయత్నం చేద్దాము. మనకి జరుగుతున్న నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారనేది గవర్నమెంట్ అడుగుదాము. ఎందుకంటే గవర్నమెంట్ దృష్టికి ఈ మీడియా ద్వారా వెళ్తుంది కాబట్టి ఇంకొకసారి పునరాలోచించే అవకాశం కూడా ఉందని నాకు అనిపిస్తుంది. దయచేసి మనం వచ్చిన టాపిక్ ఏంటి, ఇక్కడ మనకి 9 to 9 జరగడం వల్ల మనం నష్టపోతున్నాం. ఆ నష్టాన్ని భర్తీ చేయమని చెప్పి మాత్రమే మాట్లాడుకోవాలి. ఇక తప్ప మన మిగతా ఎన్ని ఇప్పుడు అంటే మిగతా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నా కూడా అవి ఈ సందర్భంలో కరెక్ట్ కాదేమో నాకు ఇందాక అనిపించి చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. దానికి వేరే వేదిక ఉంటుంది, వేరే సమయం ఉంటుంది, అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. మనం అంతర్గతంగా మనం చేసుకోవాల్సినవి ఏమున్నాయి, ఇప్పుడు నిజంగా పెండింగ్ పేమెంట్లు ఏమున్నాయో దాని గురించి కూడా ఏదో గైడ్లైన్స్ చేస్తూ ఉన్నారు. పెండింగ్ ఉన్న కంపెనీలు కూడా కొన్ని కంపెనీలు నిన్నే చెప్పారంట ఫెడరేషన్ వాళ్ళతోటి, మేము పేమెంట్ అన్ని క్లియర్ చేస్తున్నాము, దయచేసి పాతయన్ని మనసులో పెట్టుకోకుండా షూటింగ్ రండి, ఏదైనా కలిసి పని చేసుకుందాము, గతం అని చెప్పేసి కూడా చెప్పారంట ఫెడరేషన్ వారి ద్వారా నిన్న ఒక మెసేజ్ కూడా రావడం జరిగింది. సో అందుకని చెప్పేసి ఎవరు కూడా ఇవి అయితే మాట్లాడకండి, దయచేసి గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేసినట్టుగా అలా కాకుండా గవర్నమెంట్ వారిని రిక్వెస్ట్ చేసుకుందాం. ఎందుకు రకరకాల కార్మికులకు జరుగుతున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తున్న గవర్నమెంట్ మన ప్రాబ్లం ఎందుకు సాల్వ్ చేయదు? మన కుక్కలకనే కాదు, ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్నారు సోదరులు, కాకపోతే ఎక్కువగా నష్టపోతుంది టెక్నీషియన్స్ యూనియన్. ఇందులో మిగతా యూనియన్లు కూడా ఎవరికి లాభం జరగలేదు. ఇక్కడ ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ యూనియన్లో కూడా ఇంతే ప్రెషర్ ఉంది. నిన్న మొన్న నుంచి అయితే వాళ్ళు కూడా పాపం తట్టుకోలేకపోతున్నారు లీడర్స్. అందులో మా పరిస్థితి. కానీ ఇక్కడ నేను ఒక వర్కర్గానే మాట్లాడుతున్నాను. గవర్నమెంట్ గైడ్లైన్స్ ఫాలో చేద్దాము. దాని తర్వాత ఈ నివేదిక ఏదైతే ఉందో గవర్నమెంట్కి తీసుకెళ్దాం. ఈ పక్షంలో ఇప్పుడు మనం పంపించే ఈ నివేదిక ఏదైతే ఉందో దీనివల్ల న్యాయం జరగకపోతే మరొకసారి లేబర్ కమిషనర్ గారు హెల్ప్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన హెల్ప్ తీసుకొని మళ్ళీ కావాలంటే ఇంకోసారి ఇట్లాంటి అంటే ఒక కొలిక్కి వచ్చేదాకా మన ప్రయత్నం మనం చేసుకుంటూ ఉందాం. కానీ దయచేసి షూటింగ్ వెళ్ళము లేకపోతే 9 to 9 వద్దు అనేది మాత్రం మాట్లాడకండి ఎవరు కూడా. ఎందుకంటే అన్ని యూనియన్లు ఫెడరేషన్ కూడా చెప్పింది కాబట్టి ఫెడరేషన్ గౌరవించాలి. కాబట్టి మనం అది ఏం జరిగినది ఫెడరేషన్ లీడర్స్ బయటకు వచ్చి మాట్లాడితే తప్ప మనకు కూడా తెలియదు. ఒక వాయిస్ మెసేజ్ ఏదో రిలీజ్ చేశారు. సో దాని ప్రకారం కూడా కొంచెం వెయిట్ చేద్దాం. ఎందుకంటే 18 రోజులు వెయిట్ చేసాము. ఇక మీద నేను రేపు నుంచి వెళ్ళను, రేపు నుంచి నాకు న్యాయం జరగాలంటే అది జరిగే పరిస్థితి ఉందో లేదో చూడాలి. అనుకున్నంత ఈజీగా అయితే జరగదు. 18 రోజులు పోయిన తర్వాత కూడా మనం ఇప్పుడు మళ్ళీ స్ట్రైక్ అంటే అది కరెక్ట్ కాదేమో నాకు కూడా అనిపిస్తుంది. నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను. దయచేసి అందరూ కూడా ఆలోచించండి. నివేదికనైతే పంపిద్దాం, వాళ్ళు దాని మీద నిర్ణయం తీసుకుంటారు చూద్దాం. దాని తర్వాత ఒకవేళ ఉంటే కార్యాచరణ ఏమైనా ఉంటే దాని తర్వాత మళ్ళీ కూర్చొని మాట్లాడుకుందాం ఒకసారి. ఇంకోటి ఏంటంటే అఫీషియల్గా మనం యూనియన్ అయితే మీటింగ్ కండక్ట్ చేయలేదు. మీ అందరికీ తెలిసిందే. మీతో పాటు మేము వచ్చాం, మేము రాకపోతే తప్పు పట్టుకుంటారని చెప్పేసి ఈరోజు మీటింగ్ రావాల్సి వచ్చిందే తప్ప యూనియన్ మీటింగ్ కండక్ట్ చేయలేదు. ఇక్కడ వచ్చిన వాళ్ళు లేకపోతే నిన్న గ్రూపుల్లో మాట్లాడిన వాళ్ళు ఇక్కడ మాట్లాడలేకపోవచ్చు. ఎవరు ఏం మాట్లాడినా ఏం చేసినా లోపల ఆవేదన అయితే అందరిది ఒకటే, ఇంటెన్షన్ ఒకటే. ఆ 9 to 9 కాల్ షీట్ వల్ల మనం నష్టపోతున్నాం కాబట్టి దాన్ని ఎలా భర్తీ చేసుకోవడానికి అవకాశం ఉంది. గతంలో కూడా 9 to 9 చేసాం, దానికి సరిపోయిన వేతనం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది తగ్గిపోయింది కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి కొన్ని యూనియన్లకి ఉపశమనంగా కొంత చెప్పారు. అవి కూడా గైడ్లైన్స్ ఇంకా రాలేదు. దాంతోపాటు మనకు కూడా దాంట్లో ఏమన్నా అవకాశం ఉంటుందా, దాంట్లో మనకేమైనా న్యాయం జరుగుద్దా అనేది చూడాలి. అందుకని చెప్పేసి కొంచెం వెయిట్ చేయకండి. అందరూ కూడా వెయిట్ చేయకుండా మనం ఇక్కడిక్కడే మాట్లాడేసుకుంటే అవ్వదు. కాకపోతే ఇంతమంది వచ్చింది మంచిదే, అభిప్రాయాలు చెప్పుకోగలిగారు, బాధలు చెప్పుకోగలిగారు. అందులో వర్కర్గా మేము కూడా చెప్పగలుగుతున్నాము. అట్లా ఆ టైమింగ్స్ అంటారా, ఒకవేళ జనరేటర్ బండి వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుద్ది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి క్యారీ వ్యాన్లు ఆన్ చేయాలి. దానికోసం వాళ్ళు వెళ్తే వాళ్ళతో కూడా మిగతా టీం అంతా వెళ్ళాల్సి ఉంటుంది. దాని తర్వాత ప్యాకప్ అయినా కూడా సేమ్ క్యారీ వ్యాన్ నుంచి దగ్గరగా మట్టి ఎవరైతే ఉన్నారో నటులు వాళ్ళు వెళ్ళేదాకా వీళ్ళు అట్నే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అట్లాంటివన్నీ కూడా మనం ఆ కమిటీకి నివేదించుకుందాం. కమిటీ వచ్చినప్పుడు చెప్పుకుంటారు కదా, అంటే ఒకళ్ళిద్దరితో మాట్లాడేసి వెళ్ళిపోరు. గ్రౌండ్ లెవెల్లో ఒక లొకేషన్స్కు తిరగటమా లేకపోతే యూనియన్కి రావటమా ఏదో ఒకటి చేస్తారు. ఆ వచ్చిన టైంలో మనం ఈ బాధలన్నీ చెప్పుకుందాం. ఒకవేళ ఎంత మైక్ ముందుకు వచ్చేసి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడలేకపోవచ్చు. ఆ వచ్చి విడిగా అడిగినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ చెప్పుకోండి అంటే మేము కూడా చెప్తాము. బట్ ఎవరినైతే అడుగుతారో ఎవరి దగ్గరికి అయితే వస్తారో వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పండి. ఆ ప్రాబ్లమ్స్ గ్రౌండ్ లెవెల్లో ఉంటే దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారు. ఒకవేళ ఈ రన్నింగ్లో ఉన్నది కాకపోయినా దాని తర్వాత ఏదో ఒకటి మళ్ళీ పునఃసమీక్షించే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఆ రూట్లోనే వెళ్దాం. మనం
నలుగురిని కాదని చెప్పేసి ఒంటరిగా వెళ్ళి సాధించేది అయితే ఏం లేదని నాకు అనిపిస్తుంది. లీడర్లుగా కాదు మాత్రం నేను మళ్ళీ చెప్తున్నాను, మీలో ఒకటిగా నేను మాట్లాడుతున్నాను. అక్కడ అంటే ఇన్ని రోజులు కూడా తిరిగాం, ఏది లేబర్ కమిషనర్ చుట్టూ కానీ లేకపోతే ఛాంబర్ చుట్టూ కూడా ఎన్ని తిరిగినా ఫైనల్గా ఏదో ఒకటి అంటే షూటింగ్లు అయితే స్టార్ట్ చేయండి అని చెప్పారు కాబట్టి స్టార్ట్ చేద్దాం. అందరినీ వ్యతిరేకించేసి మనం మాత్రం ఆగుదాం అనుకుంటే కుదరదు కదా. మన వర్కర్లకు ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయో మన ఓనర్స్ కూడా అంతే ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోండి. కాకపోతే ఈ మీడియా ముఖంగా ఓనర్లు కూడా ఒక రిక్వెస్ట్ చేయదలుచున్నాను. నా వైపు నుంచి నేను వర్కర్గా మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువగా తెలిసి ఉంటాయి, ఎందుకంటే మీ దగ్గర పనిచేస్తూ ఉన్నాము మేము. మీరు చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం షూటింగ్ వెళ్తూ ఉంటాము. మంచి చెడో మీ దగ్గరే ఉంటున్నాం కాబట్టి మిమ్మల్ని కాదని మేము చేయగలిగింది ఏం లేదు. అలాగని చెప్పేసి వర్కర్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఓనర్ బాగుండాలి మేము కోరుకుంటాం, అలాగే మీ దగ్గర పనిచేస్తున్న వర్కర్ బాగుండాలి మీరు కూడా అనుకోండి. ఒకవేళ మీ వంతు ప్రయత్నంగా మీరు ఏమన్నా ఛాంబర్ వారిగా గవర్నమెంట్ దృష్టికి ఏమైనా తీసుకెళ్ళగలిగితే మా వర్కర్లకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకొని మీరు మళ్ళీ ఇంకోసారి ఆలోచించి మా వాళ్ళకి న్యాయం చేయమని చెప్పేసి మీరు కూడా మా తరఫున రిక్వెస్ట్ చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి అడుగుతున్నాము. దయచేసి ఓనర్లు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం సభాముఖంగా. ధన్యవాదాలు. మన కమిషనర్ గంగాధర గారి దగ్గర పెట్టుంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఇదే వాళ్ళు డైరెక్ట్గా ఫేస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇది అక్కడ వరకు వెళ్దో నాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి ఈ మీటింగ్ ఈ జనం రేపు అక్కడ డైరెక్ట్గా లేబర్ కమిషనర్ గారి దగ్గరికి వస్తే డెఫినెట్గా వారి సమాధానం అక్కడ ఉంటుంది, గవర్నమెంట్కి వెళ్తుంది. ఇది సందులోనే ఆగిపోవచ్చు, అక్కడికి వెళ్తే అక్కడ ఆగదు. కాబట్టి నా అభిప్రాయం చెప్పాను, అందరూ మీరు ఓకే అనుకుంటే కనుక లేబర్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్దాం రేపు. ఓకేనా వెళ్దాం రేపు అందరం. ఇంతమంది వస్తేనే మీకు సొల్యూషన్ కుదురుతుంది. మీరు ఎంతమంది వస్తేనే డైరెక్ట్గా కమిషనర్ గారి దగ్గర మాట్లాడుకుందాం, అక్కడే సొల్యూషన్ దొరుకుతుంది. వెళ్ళకుండా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఎంతమంది వచ్చారు, రేపు ఒక్కరోజుతో ఆయన దగ్గర మనం సొల్యూషన్ వెళ్దాం. ఈ సందులో కాకుండా డైరెక్ట్గా మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి లేబర్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మనం రేపొద్దున ఆయన ద్వారానే ఆయన నోటి మాటల్లోనే విందాం. వస్తారందరూ తప్పకుండా రేపు అందరూ 10 గంటలకల్లా మరి కమిషనర్ గారి ఆఫీస్కి వెళ్దాం అనుకుంటే కనుక అందరూ తప్పకుండా రావాలి. అందరూ ఒకేలా అయితే అందరూ యూనియన్ ఆఫీస్ దగ్గరికి వచ్చినా ఇక్కడి నుంచి వెళ్దాం. For more videos like this, subscribe Big TV channel.